ఆలయాల్లో దళారుల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. వరంగల్ భద్రకాళి గుడిలో వాహన పూజ టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన 2 ఉద్యోగులపై వేటు పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టడంతో అధికారులు సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఆలయాల్లో దళారుల దందాకు చెక్ పెట్టి మరీ కొందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. చారిత్రాత్మక నగరం వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తూర్పు కోటలో శంభులింగేశ్వర స్వామి, 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, పద్మాక్షి, రుద్రేశ్వరాలయం, కోటిలింగాల దేవాలయాలను నిత్యం వేలాది మంది భక్తులతో పాటు దేశ విదేశాల నుంచి పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాల్లో అక్రమాలపై విచారణ జరుపుతుండటంతో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా భక్తుల కోరికలు తీర్చే తల్లి భద్రకాళి అమ్మవారు. తల్లిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి భక్తులు వస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేసి భద్రకాళి దేవాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతిరోజు వందలాది వాహనాలకు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేస్తారు. ఇదే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు, సిబ్బంది కుమ్మక్కై ఏడాది కాలంగా నకిలీ టికెట్లు జారీ చేస్తూ దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రకాళి ఆలయంలో వాహనాల పూజ, ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు టికెట్లు కంపల్సరీ. పర్యవేక్షణ లోపం కారణంగా కొందరు సిబ్బంది నకిలీ టికెట్లు చలామణి చేస్తూ అమ్మవారి ఆలయ ఆదాయానికి ఎసరు పెట్టినట్లు గుర్తించారు అధికారులు. దీనిపై ఇటీవల దేవాదాయ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఆలయంలో వాహన పూజ, ప్రత్యేక పూజలకు ఒకే నెంబర్తో 4 టికెట్లు జారీ చేసినట్లు రాతపూర్వకంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సునీతకు ఫిర్యాదు చేశారు భక్తులు. గవర్నమెంట్ నుంచి ఏదైతే దేవాలయం నుంచి బుక్కులు కొట్టిస్తారో దర్శనం టికెట్ల కోసం, అది 1-2 టికెట్లు కాకుండా వీళ్ళు అడిషనల్ గా కూడా బుక్కులు కొట్టేసేసి అధికంగా పైసలు దండుకుంటా ఉన్నారు. అంతేకాకుండా బయట ఏదైతే దేవాలయానికి వచ్చేటువంటి కొంతమంది భక్తులు ఏదైతే ఇక్కడ వాహనాలు కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ పూజ చేసుకోవాలనేసి ఇక్కడికి వచ్చినప్పుడు దారుణంగా వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళు లాక్కోవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ గా కూడా టికెట్ల పేరు మీద ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆలయ సేవలను పక్కన పెట్టి డబ్బులు సంపాదించడంపై దృష్టి పెట్టారని విమర్శలు వస్తున్నాయి. పార్కింగ్ టికెట్లు, ప్రత్యేక దర్శనం, వాహన పూజల కోసం భద్రకాళి, కోటంచ లక్ష్మీ నరసింహస్వామి, కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి, ఐనవోలు, రామప్ప ఆలయాల్లో నకిలీ టికెట్లు ఇస్తున్నారన్నారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారుల నిఘా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈవో గారి, సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యం వలన పూజకు సంబంధించిన టికెట్లు, అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పూజా టికెట్లు అక్కడ ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారంగా బుక్కులు ప్రింట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటిది ఈ యొక్క గుళ్ళోనే జరుగుతున్నదా లేకపోతే మిగతా గుళ్ళల్లో జరుగుతున్నదా, దాని మీద కూడా దృష్టి సారించాలి. భద్రకాళిలో మొన్న టికెట్లకు సంబంధించి 1 ఒరిజినల్ ఇచ్చి 2-3 డూప్లికేట్లు ఇచ్చినటువంటి సంఘటన బయటకు వచ్చింది. ఇట్లాంటి వాటి మీద నిఘా లోపం వల్ల కూడా జరుగుతుంది. అధికారులు, ఈవో గారు వారి మీద నిఘా పెట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. భక్తులను దోపిడీకి గురి కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అక్రమాలపై విచారణ చేపట్టామన్నారు వరంగల్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత. దేవాదాయ శాఖలో 2 ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డూప్లికేట్ టికెట్లు అమ్మారు అన్నటువంటి ఫిర్యాదు మీద అనే ఇష్యూ మీద వచ్చిన ఫిర్యాదుని ఎంక్వైరీ చేసి వారికి బాధ్యులైనటువంటి కౌంటర్ విధులు నిర్వహిస్తున్నటువంటి నాగులు, శరత్ను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేవస్థానం నందు ఎవరైనా చట్ట విరుద్ధమైనటువంటి పనులు, అదేవిధంగా చట్టానికి విరుద్ధంగా ఏమన్నా ఇలాంటి అవకతవకలకు పాల్పడి అవి మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా వారి మీద దేవాదాయ శాఖ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆలయాల్లో అక్రమాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలంటున్నారు భక్తులు. టికెట్ల జారీపై నిఘా పెట్టి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచాలని సూచిస్తున్నారు.